హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ సండే. నేనైతే సండే రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. ఇంక ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉసిరికాయ పచ్చడి అయితే చేస్తున్నామండి. ఈ ఉసిరికాయ పచ్చడి అనేది కూడా మీకు ఎక్కువగా ఏం చూపించట్లేదు. ఎందుకంటే నేను ఉసిరికాయ పచ్చడి అనేది ఇంకొక వీడియోలో మీకు చూపించాను కదా! అందుకని చెప్పి మీకైతే ఇప్పుడు ఏం చూపించట్లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది మీకు ఈ ఒక చిన్న వీడియోలో చూపిస్తాను. ఈ చింతపండు వచ్చేసి మా నాన్నమ్మ అయితే నిన్నొచ్చారండి శనివారం. ఇంకా మేము కూడా శనివారం నైటే వెళ్ళిపోయాము. ఇంకా వస్తా వస్తా చింతపండు అయితే తీసుకొచ్చారు. ఈ చింతపండు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎందుకంటే తీయగా పుల్లగా బాగుంటుందండి ఆ చింతపండు, గుజ్జు గుజ్జుగా. ఇంకా అదైతే కొంచెం ఇత్తనాలన్నీ తీసేసి చింతపిక్కలన్నీ ఇంకా సపరేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మా తాతయ్యకి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారండి. ఇంకా ఆ రోజు సండే కదా, ఇంట్లో పని అంతా తొందరగానే చేసేసుకొని ఇంకా టీవీలో వాక్యం అనేది వస్తుంది లైవ్లో, అదైతే చూస్తున్నామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబుకి ఆ బంగారాలు తిప్పేది అస్సలు రాదనుకున్నా, కానీ ఒక్కసారిగా తిప్పి చూపించాడు. నాకు వచ్చు మమ్మీ అని చెప్పి చూపించాడనమాట, బంగారం ఎలా తిరుగుతుంది అనేది. ఇంకా వాడికే వచ్చు, నాకైతే అస్సలు రాదండి. ఇంకా వాడైతే దాంతో చక్కగా ఆడుకుంటున్నాడు. ఇంకా ఇప్పుడైతే నైట్ కొంచెం రైస్ అయితే మిగిలిపోయింది. ఇంకా మార్నింగ్ వచ్చేసి మనం పులిహోర చేద్దామని చెప్పి అంది పిన్ని. ఇంకా మా అందరికి పులిహోర అయితే అసలు తినబుద్ధి కాలేదండి. ఇంకా వద్దులే, ఎలాగో నానమ్మ ఊరి నుంచి అయితే ఇలా పచ్చళ్ళు అయితే చేసి తీసుకొచ్చారండి, తాలింపు వేసి. చాలా బాగుంది అసలు. ఈ పచ్చడి తింటుంటే అసలు భలే ఉందండి, పుల్లగా కారంగా చాలా బాగుంది ఆ పచ్చడి. ఇంకా దాంతోపాటు నైట్ బజ్జీలు అయితే వేసామాట, పకోడీ బజ్జీ. ఇంకా పప్పుచారు చేసాం కదా, ఇంకా దాంతోపాటు పిల్లలు తింటారని చెప్పి ఇంకా పకోడీ బజ్జీ అయితే చేసాము. ఇంకా అది ఉంది, కొంచెం పచ్చడి వేసుకొని అది తింటా ఉంటే భలే ఉందండి నిజంగా. ఇంకా టిఫిన్లో ఏం అవసరం లేదు, అన్నం ఎందుకు వేస్ట్ అని చెప్పి ఇంకా మేము పొద్దున్నే ఇంకా పచ్చడి కొంచెం పప్పుచారు ఇది వేసుకుని తినేసాము. ఇంకా అదే పల్లెటూరు అయితే కొంచెం పెరుగన్నం వేసేసి బాగా కలిపేసుకొని తింటారు, అది ఇంకా మంచిది, చలవ అంటారు కదండి. ఇంక ఇప్పుడైతే తిన్న తర్వాత ఉసిరికాయలు అయితే పచ్చడి అని చెప్పి అన్నాను కదా, ఇంకా ఇవి వచ్చేసి మా తమ్ముడు కోసం అని చెప్పి మా నాన్నమ్మ అయితే తీసుకొచ్చారండి. వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడంట ఉసిరికాయ పచ్చడి తినాలనిపిస్తుందని. ఇంకా అందుకని చెప్పి వాడి కోసం ఉసిరికాయలు అయితే తీసుకొచ్చి పచ్చడి అయితే పట్టిస్తున్నారండి. ఇంకా పచ్చడి పట్టే వాళ్ళు ఎవరో తెలుసా? ఇంకెవరో నేనేనండి. ఎందుకంటే నేను ఒకసారి చేశాను కాబట్టి ఇంకా నాకు వచ్చు కదా, అందుకని ఇంకా నేనే చేస్తానని చెప్పి ఇంకా నేనే చేశానండి. మీరు చూడకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి చూడండి ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో. ఇంకా వాటికి కావాల్సినవన్నీ ఫ్రై చేసేసి, అలాగే ఉసిరికాయలు కొంచెం ఆరిన తర్వాత కొంచెం ఘాట్లు పెట్టేసుకొని, పల్లి ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్లోనే మనం పచ్చడి అయితే చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది పచ్చడి కూడా. ఇంక ఉసిరికాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి మా పిన్ని నైట్ ఇలా ఐస్ క్రీమ్ అయితే చేశారండి. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా, తల ఒకటి ఇస్తే చక్కగా తింటారని చెప్పి ఇంకా ఇక్కడైతే ఉసిరికాయ పచ్చడి కూడా పట్టేశాను. అలాగే ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము, నేను మా నానమ్మ అలాగే మా పిల్లలు అయితే వెళ్తున్నామండి. ఇంకా మా బాబు మా పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా ఉసిరికాయ పచ్చడి వచ్చేసి షార్ట్ వీడియోలు అయితే నేను పోస్ట్ చేశానండి, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకుండా ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి షార్ట్ వీడియోలో. ఇంక ఇక్కడైతే మా పిన్ని వచ్చి మా పాపనైతే రెడీ చేపిస్తున్నారండి. ఇంకా చర్చికి అయితే వెళ్ళాలి కదా, అందుకని ఇంకా అందరూ అయితే కలిసి వెళ్తున్నారండి, పిల్లలందరూ కలిసి. ఇంకా ఇప్పుడైతే మా బాబాయ్ అయితే పుచ్చకాయ తీసుకొచ్చారు. ఇంకా ఆ పుచ్చకాయ అయితే తింటున్నాము, చాలా తీయగా ఉంది. ఇంకా ఇప్పుడు ఎండాకాలంలో ఇయే కదండి, వాటర్ ఎక్కువ ఉన్నాయి, మనమైతే తీసుకుంటే మన బాడీలో ఎక్కువ వేడి అనేది ఉండకుండా చలవ చేసిద్దండి. అలాగే సబ్జా గింజలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఇంకా అలాగే పిల్లలు కూడా ఎక్కువ మంచినీళ్ళు అనేది ఇస్తూ ఉండండి. వాళ్ళకి కావాల్సినవి కూడా మనం వాటర్ రూపంలో ఎక్కువ ఇస్తూ ఉంటే వాళ్ళకి కూడా వేడి అనేది, ఎండ దెబ్బ అనేది ఎక్కువ తగలకుండా ఉంటుంది. ఇంకా మా పిల్లలకైతే పుచ్చకాయ చూస్తే చాలు, చాలా ఇష్టము. అలాగే మా చెల్లెళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా అందరం అయితే తిన్నామండి. ఇంకా తిన్న తర్వాత ఇంకా మేము హాల్లో కూర్చొని ఇలా ఏసన్న గారిది సాక్ష్యం ఉంది కదా, అదైతే చూస్తున్నాం. చాలా సంవత్సరాలు అయింది చూడక. ఇంకా సాక్ష్యం చూస్తూ ఇంకా ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం 5 ఆ టైంకి అయితే పైకి వెళ్ళి వాకింగ్ చేస్తున్నాం, ఇంకా నేను మా చెల్లెళ్ళు అందరం కలిసి. ఇంకా ఈరోజు సండే కదండి, ఇంకా రేపు మండే నుంచి మా చెల్లికి అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా తను కూడా చదువుకోవాలి కదా, ఇంకా అందుకే తను కూర్చోబెట్టి కాసేపు చదివించి ఇంకా వాకింగ్ అయితే చేస్తున్నాము. ఇంకా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.